రాజు మీద ఆయన బలహీనుడండి, భార్యని ప్యాకెట్లో పెట్టాడండి, జూదం ఆడాడండి, ధర్మరాజు అయ్యుండి ఇలా చేయిచ్చా? దానికి ధర్మరాజే చెప్పిన సమాధానం వ్యాసభారతం సాక్షిగా చెబుతాను. రాజసూయ యాగం ముగిశాక నారదుడు వచ్చాడు చూడడానికి. సభాపర్వం ఇది, ధర్మరాజును చూడడానికి. రాజసూయ యాగం చేయమని చెప్పింది నారదుడే. పైన పాండురాజు చేయమంటున్నాడు, చేయమని చెప్పాడు ఆయన. అందుకని నారదుడు సలహా ప్రకారం రాజసూయ యాగం చేశాడు. రాజసూయ యాగంలో శిశుపాలవధ జరిగింది. ఎందుకు జరిగినా వేరే విషయం జరిగింది. రాజసూయ యాగంలో నిండు సభలో రాజవధ జరగకూడదు, కానీ జరిగింది. ఎందుకంటే శిశుపాలుడు పొగరబోత్తనం వల్లే జరిగింది. అందులో కృష్ణ పరమాత్మ తప్పేం లేదు. వాడు 99 తిట్లు దగ్గర ఆపేసినా సరే వదిలేస్తానని చెప్పాడు. వాడు ఎందుకైనా మంచిదని 108 తిట్టాడు. వాడు ఓవర్ యాక్షన్ వాడిది. ఒకవేళ కొన్ని తిట్లు కాకుండా పోతాయేమో అని వాడు ఇంకో 8 ఎక్కువ తిట్టాడు. అప్పటి నుంచి ఎవరైనా తిడితే